ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 111వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సతీఖండములో మరలా ఏ విధంగా ఆ కుమారి అయినటువంటి సంజయ్ యొక్క చరిత్ర తదుపరి అంశములను ఈ యొక్క మంగళప్రదమైనటువంటి శివానుగ్రహం చేత మనం తెలుసుకుందామని తెలియజేస్తూ మరొక్కసారి కాశీ విశ్వనాథుని మనొకసారి స్మరించుకుందాం. పాప వినాశన ఆనందకానన గంగా పావన కాశీపతే హర ములోక పూజిత నిత్య గంగాభిషేక ఓంకార విలసిత కాశీపతే హర మహాశ్మశానాధీశ కాటికాపురివాస కాలరాత్రి నివాస కాశీపతే హర భూతనాథ హర వాంఛితార్థప్రద పశుపతినాధీశ కాశీపతే హర త్రయంబకేశ్వర త్రిపురాధీశ్వర త్రిశూలపాణే కాశీపతే హర కైలాసవాసాయీశ శ్రీకంఠమణిహార వీరభద్రేశ ప్రియ కాశీపతే హర నచ విదూర హర నదామృత హర అర్ధనారీశ్వర హర కాశీపతే హర భస్మలేపనాకార చర్మాంబరధర భిక్షుక పాత్రధర కాశీపతే హర గిరిజాపతే శివ జటాధరే హర నందివాహనాధీశ కాశీపతే హర. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో హర హర. మరలా మనం శ్రీ శివ మహాపురాణంలో తదుపరి అంశాలను తెలుసుకుంటున్నాం. సూతుల వారు అంటున్నారు, బ్రహ్మదేవుడు చెప్పిన దాన్ని విని మునిశ్రేష్ఠుడైనటువంటి నారదుడు మిక్కిలి ప్రసన్న మనస్కుడయ్యాడు. అలా భగవంతుడైనటువంటి శంకరుని స్మరించేటువంటి ఆనందంతో పలికాడు. ఆ శంకర మహాదేవుని భక్తితో స్మరణ చేస్తూ మిక్కిలి అయినటువంటి ఆనందంతో పలుకుతున్నాడు, మహానుభావ విధాత, మీరు చంద్రమౌళి అయినటువంటి శివుని యొక్క అద్భుత లీలని నాకు తెలిపారు. అలా వివాహానంతరం కామదేవుడు సంతోషంతో తన యొక్క స్థలానికి వెళ్ళాడు. దక్షుడు కూడా తన గృహమునకు చేరాడు. మీ మానసపుత్రులైనటువంటి వారు కూడా తమ తమ యొక్క ధామానికి వెళ్ళారు. అప్పుడు పితరులను ఉత్పన్నం చేసేటువంటి బ్రహ్మకుమారి సంధ్య ఎచ్చటికి వెళ్ళింది, ఆమె ఏమి చేసింది, ఆమెకి వివాహం ఎవరితో జరిగింది, ఆ సంధ్యాదేవి యొక్క చరిత్ర అంతా కూడా నాకు తెలిపవలసిందని చెప్పి నారదుడు బ్రహ్మదేవుడిని ప్రార్థన చేశాడు, అడిగాడు. అంత బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, మునీంద్ర కుమార, ఆ సంధ్యాదేవి యొక్క శుభ చరిత్రనంతా కూడా తెలుపుతున్నాను, విను. అది ఆ యొక్క చరిత్ర కనుక విన్నట్లయితే సకల కామినులు కూడా శాశ్వతంగా సతీసాధ్యులవుతారయ్యా. మొదట సంధ్యాదేవి నా యొక్క మానస పుత్రిక. ఆమె తపముల నుంచి శరీరమును పరిత్యజించింది. పిమ్మట మేధాతిథికి పుత్రికయ్యి అరుంధతి నామంతో ప్రసిద్ధురాలైందయ్యా. ఉత్తమమైనటువంటి వ్రతాన్ని పాటిస్తూ ఆ సంధ్యాదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్పినట్లుగా మిక్కిలి శ్రేష్టమైనటువంటి వ్రతధారి అయి మహాత్ముడైనటువంటి వశిష్ఠుని తన యొక్క పతిగా వరించింది. ఆ సౌమ్యురాలు మిక్కిలి రూపవతి, అందరికీ కూడా వందనీయురాలు, పూజ్యురాలు, శ్రేష్టపతి. ఆ శ్రేష్టపతి వ్రతారూపంతో ఖ్యాతి పొందిందయ్యా అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. అంత నారదుడు అంటున్నాడు, స్వామి, ఆ సంధ్యాదేవి ఎచ్చల ఎందుకొరకు తపం చేసింది, ఆ తపం ఎందుకు ఆచరించింది,
ఆ తపస్సు చేయడానికి గల కారణమేమిటి? ఆమె శరీరం ఎట్టు పరిస్థితించింది? అలా ఆ సంధ్యాదేవి మేధాదేవికి పుత్రికి ఎట్లయింది? అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పినట్లుగా మిక్కిలి శ్రేష్ఠ ప్రసధాని మహాత్ముడైనటువంటి వశిష్ఠుని యొక్క మహర్షిని ఏ విధంగా భర్తగా వరించింది? ఓ పితామహ, ఇదంతా కూడా నేను విస్తృతంగా వినదలిచాను. కుతూహలంతో నిండినటువంటి అరుంధతి యొక్క చరిత్రను కూడా యథాతథంగా నాకు తెలియజేయవలసిందని ప్రార్థన చేశాడు. అందులో బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, ఓ మునీంద్ర, ఒకసారి సంధ్య యొక్క మనస్సులో కామభావం ఏర్పడింది. వెంటనే ఆమె వైదిక మార్గానుగుణంగా నేను ఈ యొక్క శరీరమును అగ్నికి ఆహుతి చేస్తాను అని నిర్ణయించుకున్నది. నేటి నుండి కూడా ఈ భూతలమున ఉత్పన్నమైనటువంటి దేహాలు ఎవరైనా కూడా జన్మించిన వెంటనే కామభావమును కలిగి ఉండకూడదు. దీని కొరకు కఠోరమైనటువంటి తపస్సు చేసి ఒక మర్యాదను స్థాపించడం. అనగా తరుణావస్థకు ముందు ఎవరి మీద కూడా కామని ప్రభావం సోకకుండుగా ఉండునట్లుగా, ఆ సోకకుండా ఉండేటట్టుగా ఒక హద్దును, ఒక పరిమితిని, ఒక హద్దును నిర్ధారిస్తాను. ఆ తర్వాతనే నేను ఈ యొక్క శరీరాన్ని తనువు చాలించదను అని మనస్సులో తనలో తానిట్లు మనస్సులో తలుచుకుని సంధ్య చంద్రభాగ అయినటువంటి శ్రేష్టమైనటువంటి పర్వతం మీదకు వెళ్ళింది. ఆ చంద్రభాగ అనేటువంటి ఆ పర్వతం మీదకు వెళ్ళి ఆ చంద్రభాగ ఒక నది వెళ్ళడం చేత అక్కడ చంద్రభాగ అనేటువంటి నది ప్రాదుర్భావం చెందింది. ఇలా మనస్సులో తపం ఆచరించలేము అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో, నిశ్చయంతో సంధ్య శ్రేష్టమైనటువంటి పర్వతమునికి వెళ్ళిట నాకు తెలుసు. వేదాంగ పారంగతుడు, విద్వాంసుడు, సర్వజ్ఞుడు, జితాత్ముడు, జ్ఞానయోగి అయినటువంటి కుమారుడు అనేటువంటి వశిష్ఠుడు నా దగ్గర కూర్చునే ఉన్నాడు. అతనితో నేను పలికాను, ఆయన వశిష్ఠ, మనస్విని అగినటువంటి సంధ్య తపస్సు చేయాలి అనేటువంటి కోరికతో చంద్రభాగ అనేటువంటి పేరు కలిగినటువంటి పర్వతం మీదకి వెళ్ళిందయ్యా. ఓ వశిష్ఠ, నీవు అతనికి వెళ్ళి ఆమెకు విధి విధానముగా దీక్షని. నాయన వశిష్ఠ, ఆమె తపస్సు యొక్క భావన ఎరుగుదు కాబట్టి నీవు ఉపదేశం చేత ఆమె తన అభీష్టమైనటువంటి లక్ష్యాన్ని పొందగలిగేటటువంటి ప్రయత్నం చేయను అని అన్నాడు. అంటూనే మరలా అంటున్నాడు, నారదా, నేను దయతో వశిష్ఠుని ఆజ్ఞాపించాను. నా ఆజ్ఞకు అనుగుణంగా అతడు తేజస్వరూపుడైన బ్రహ్మచారి రూపంలో ఆ వశిష్ఠుడు సంధ్య దగ్గరికి వెళ్ళాడు. చంద్రభాగ పర్వతం మీద ఒక దివ్య సరోవరం ఉన్నది. అది జలాశయులకు కావలసినటువంటి గుణములన్నింటితో కూడా పరిపూర్ణమై మానస సరోవరంతో సమానంగా సోహలించి ఉండేది. వశిష్ఠుడు ఆ సరోవరాన్ని చూచాడు. ఆ తీరమున కూర్చునమన్నటువంటి సంధ్య పైన కూడా తన దృష్టిని సాధించాడు. ప్రదోషకాలం ముందు ఉదయించినటువంటి చంద్రుడు నక్షత్రములతో ఆకాశమునందు విరాజమానుడైనట్లుగా కమలములతో సుశోభితమైనటువంటి ఆ సరోవర తీరమునందు కూర్చునమన్నటువంటి సంధ్యా శోభలు పలుకుతూ సుందరంగా తనకు కనిపించింది ఆ వశిష్ఠుడికి. అలా సుందర భావముడితో కూడి ఆశీనురాలైనటువంటి సంధ్యను ఆ వశిష్ఠుడు చూశాడు. అలాగే ఓ మునీంద్రుడు ఎలా అయితే కుతూహలం కలిగించే బృహల్లోళతాన పెరిగిన సరోవరాన్ని కూడా పలికించాడు వశిష్ఠుడు. ప్రాకారం తలపించేటువంటి పర్వత శిఖరము నుండి దక్షిణ సముద్రం వైపున ప్రవహించేటువంటి చంద్రభాగాన్ని కూడా ఆ వశిష్ఠుడు దర్శించాడు. హిమాలయముల నుండి వెలువడేటువంటి ఆ సముద్రం వైపున ఆ వెళ్ళేటువంటి గంగవలే చంద్రభాగా నది యొక్క పశ్చిమ శిఖరమును ఛేదించి బృహల్లోళిత సముద్రం వైపున ప్రవహిస్తూ ఉందయ్యా. ఆ చంద్రభాగా పర్వతం మీద బృహల్లోళిత సరోవర తీరమున ఆసన్నురాలే ఉన్నటువంటి ఆ సంధ్యను చూసి మిగిలిన ఆదరంతో వశిష్ఠుడు ఇట్లా అంటున్నాడు. ఏమని అంటే, భద్రులారా, నీవు ఈ నిర్జన పర్వతమున ఎందుకు వచ్చావు?
ఎవరి కుమార్తెవు నీవు? ఏ ప్రయోజనం తలపోసి ఇతడికి వచ్చావు? ఈ విషయమంతా కూడా నేను వినాలనుకుంటున్నాను. గోప్యమైనటువంటిది కాకపోయినట్లయితే నీవు నాకు తెలియజేయవలసింది అని వశిష్ఠుడు ఆ సంధ్యని అడిగాడు. వశిష్ఠుని యొక్క మాటలు విన్నటువంటి సంధ్య మహాత్ముని వైపు చూసింది. ఆయన తన తేజస్సుతో అగ్ని వలె ప్రజ్వలిల్లుతూ ఉండడం కూడా గమనించింది. బ్రహ్మచర్యము దేహమును ధరించి వచ్చిందా అన్నట్లుగా ఉంది. మస్తకమును జటం ధరించి సూవెల్లుతోంది. అప్పుడు ఆ సంధ్య ఆ తపోధరుడికి వశిష్ఠుడికి గౌరవంతో ప్రణమిల్లి ఇట్లు పలుకుతోంది. ఓ బ్రాహ్మణోత్తమ, నేను బ్రహ్మ యొక్క పుత్రికను. నా పేరు సంధ్య. తపస్సు చేసేటువంటి తలముల చేత కోరిక చేత ఈ పర్వతానికి వచ్చారు. మీరు నాకు ఉపదేశం ఇచ్చిన సముచితమని తలంచినట్లయితే నాకు తపస్సు చేసేటువంటి తపో విధానాన్ని నాకంతా కూడా తెలియవలసింది. నేను ఇదే చేయదలించాను. దాచిపెట్టదగినటువంటి రహస్యం ఇంకేమైనా కూడా ఏమీ కూడా లేదు. నేను తపోభావము దాన్ని చేసేటువంటి విధానం తెలుసుకొనకనే ఇట్లుకు వచ్చాను. కనుక ఇటువంటి చింతతో నేను శుష్కించిపోతున్నాను. నా హృదయం అంతా కూడా కంపిస్తూ ఉంది. బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడు, స్వయంగా సకల కార్యముని తెలిసినటువంటి వాడు అయినటువంటి వశిష్ఠుడు అలా సంధ్య మాటలు విన్నాడు. ఆయన ఆమె ఇంకేమీ అడగలేదు. అలా అడగకుండా ఆమె తన మనస్సులో తపం చేయాలనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయంతో కలిగి ఉన్నది. అందుకు ఆమె మిగతా ప్రగతిశీలి ఉన్నది. అప్పుడు వశిష్ఠుడు భక్తవత్సలుడైనటువంటి శంకరుని స్మరించి ఆమెతో ఈ విధంగా పలికాడు. ఏమనంటే, ఓ శుభాన్న, గొప్ప మహిమాన్వితుడు, మిగిలిన తేజస్ సంపన్నుడు, అందరూ కూడా పరమారాధ్యుడు, పరమాత్ముడు అయినటువంటి ఆ శంభుదేవుడిని హృదయమునందు ధారణ చెయ్యి. అది ఉత్తమం. గొప్ప తపస్సులకు, ధర్మార్థ కామ మోక్షములకు ఏకైకమైనటువంటి కారణమైనటువంటి వాడు, త్రిలోకములకు ఆది సృష్టికర్త, అద్వితీయుడు, పురుషోత్తముడైనటువంటి ఆ పరమశివుణ్ణి భజించు. ముందు చెప్పబడేటువంటి మంత్రములతో దేవేశ్వరుడు, దేవదేవేశ్వరుడు అయినటువంటి శంభుణ్ణి ఆరాధించు. దానివల్ల సమస్తము కూడా నీకు చేకూరుతుంది. ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఓం నమ శివాయ. ఓం ఈ మంత్రమును నిరంతరం కూడా జపిస్తూ మౌనంగా తపస్సును ప్రారంభించు. నేను తెలిపేటువంటి నియమాలన్నీ కూడా విను. నీవు కనుక మౌనముతో ఉండి స్నానం చెయ్యాలి. మౌనముతోనే మహాదేవుని పూజించాలి. మొదట 2 సార్లు 6 సమయములందు నీవు జలాన్ని పూర్ణ ఆహారంగా స్వీకరించాలి. 3వసారి 6వ సమయమున కేవలం ఉపవాసమనే చేస్తూ ఉండాలి. ఈ విధంగా తపస్సు సమాప్తం అయ్యేంత వరకు కూడా 6వ సమయం ముందు జలాహారాన్ని మాత్రమే, అంటే నీటిని మాత్రమే ఉపవాసంగా జరుగుతూ ఉండాలి. ఓ దేవి, ఈ విధంగా చేయబడేటువంటి మౌన తపం బ్రహ్మచర్య బలం ఇస్తుంది. సకల మనోరథములు కూడా తీర్చుతుంది. ఇది సత్యం 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 నసంశయ. ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇట్టి మంగళప్రదమైనటువంటి శుభ ఉద్దేశ్యమును చిత్తమనందుకుని తన యొక్క అభీష్టానుసారంగా శంకరుని మాత్రమే భజించాలి. ప్రసన్న చిత్తుడై తప్పక స్వామి అభీష్ట ప్రవరాత కోరి కోరికని కూడా నెరవేరుస్తాడు అని చెప్పి వశిష్ఠుడు ఆ సంధ్యాకి చెప్పాడు. ఈ విధంగా మునివరుడైనటువంటి వశిష్ఠుడు సంధ్యకు తపస్సు చేసేటువంటి విధానం అంతా కూడా విధి విధానంగా తెలిపాడు. వెంబడి రోచితంగా ఆమెకి సెలవు తీసుకుని అక్కడి నుంచి అంతర్ధానుడయ్యాడని ఈ శివ మహాపురాణం ద్వారా సంధ్యకి ఏ విధంగా బ్రహ్మదేవుడి యొక్క ఆదేశానుసారంగా కూడా ఆయన యొక్క తపో విధానానంతా కూడా తెలియజేశాడని తెలియజేస్తూ స్వస్తి ప్రదాద్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ వయం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.